హాయ్, ఇప్పుడు మీరు చూస్తున్న పోస్టర్ని ఈ రోజు మనం మ్యానిపులేషన్ చేయబోతున్నాం. ఈ పోస్టర్ని నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేసినప్పుడు దీని మీద ట్యుటోరియల్ కావాలా అని అడిగితే చాలా మంది కామెంట్ చేశారు. అందుకని చెప్పేసి ఈ ట్యుటోరియల్ తీసుకుని వచ్చాను. బట్ ఫర్ ఎ చేంజ్ ఈ మ్యానిపులేషన్ ట్యుటోరియల్లో విజయ్ దేవరకొండ ఫోటో బదులు మనం నాగార్జున గారి ఫోటోని యూజ్ చేయబోతున్నాం. అది ఎలాగో ట్యుటోరియల్ చూద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, దీంట్లో నాగార్జున గారి ఫోటోనే కాదు మీ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు లాస్ట్ లో చెప్తాను. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. ఇక్కడ మనం క్యాన్వాస్ మీదకి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి నేను విజయ్ దేవరకొండ మూవీ పోస్టర్ అయితే తీసుకొని ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నాగార్జున గారి ఫోటోని నేను తీసుకొని ఉన్నాను. ఇది ఎలా కన్వర్ట్ చేశానో మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. దీని మీద మీకు ట్యుటోరియల్ తీసుకొని వస్తాను. అయితే ఇప్పుడు మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను క్యాన్వాస్ సైజ్ తీసుకుంటున్నాను, Ctrl+N. ఇక్కడైతే మనకి థంబ్నెయిల్ సైజ్ అయితే ఉంది, కానీ నేను ఇక్కడ 100 రెజల్యూషన్ ఇస్తున్నాను, మనకు సరిపోద్ది కాబట్టి. ఇక్కడ జస్ట్ దీన్ని కాపీ చేసుకునేసి దీంట్లోకి వచ్చేసాను. నాకు కావాల్సిన సైజ్ లో నేను ఎక్స్టెన్షన్ చేసుకుంటాను. అండ్ సెంట్రల్ అలైన్మెంట్ చూసుకుంటున్నాను. ఓకే, ఇది మనకి సెంట్రల్ అలైన్మెంట్ కదా, టాప్ అంతే. ఓకే, అండ్ ఈ ట్యూటోరియల్ PSD ఫైల్ మీకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, ఒకసారి చెక్ చేయండి. పాస్వర్డ్ ఈ వీడియో మొత్తం మీద 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఉంటాను. ఇక్కడ వచ్చేసి దీన్నే ఎందువల్ల తీసుకున్నానంటే ఈ రిబ్బన్స్ అనేది మనకు కావాల్సిన తగ్గట్టు మనం చేసుకోవచ్చు. బట్ ఈ పోస్టర్ ని నేను మ్యానిపులేషన్ చేస్తాను కాబట్టి దీని వరకు నేను తీసుకున్నాను. ఓకే, అయితే ఇప్పుడు మనం పెన్ టూల్ తీసుకుంటాను, షార్ట్ కట్ P. ఈ ప్రతి రిబ్బన్ ని నేను పెన్ టూల్ ద్వారా డ్రా చేస్తాను. ఫస్ట్ మనకి జస్ట్ ప్లస్ పాయింట్స్ ని యాడ్ చేస్తాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి నాకు కావాల్సినంత వరకు నేను మూవ్ చేసుకుంటాను. అంటే యాంగిల్స్ ఏదైనా ఉన్నా చేంజెస్ ఉంటే నేను చేంజ్ చేసుకుంటాను. ఓకే, ఇది ఓకే అయిపోయింది. Ctrl+Shift+N, ఎంటర్ Alt+Del. ఇక్కడ వరకు మనకి ఓకే అయ్యింది. ఇక్కడ నేను కలర్ కూడా చేంజ్ చేసుకుంటున్నాను, జస్ట్ ఏదో ఒకటి, బట్ అంత ఇదిగా కాకుండా. ఓకే, అండ్ ఇది కూడా సేమ్ యాస్టీస్ గా. ఓకే, ప్లస్ జస్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇక్కడ కొంచెం జూమ్ చేసుకుంటున్నాను. మళ్ళీ డైరెక్ట్ సెలెక్షన్ టూల్లోకి వచ్చేసాం, జస్ట్ కొంచెం లైట్గా మూవ్. ఓకే, Ctrl+Shift+N, ఎంటర్ Alt+Del. మనకు కలర్ వచ్చేసింది. ఇలాగే నేను ప్రతి ఒక్క రిబ్బన్ని డ్రా చేస్తాను. అండ్ మీరు ఇది క్లియర్ గా చూడాలి అనుకుంటే స్లో ఫార్మాట్ లో చూడండి, ఎందుకంటే ఈ రిబ్బన్స్ డ్రా చేయడం అనేది పెద్ద విషయం అయితే కాదు. ఆ ఇమేజ్ కి మనం ఇక్కడ ఇచ్చిన షాడోస్ ని అప్లై ఎలా చేయాలనేదే మెయిన్ థింగ్. ఓకే, మనకి రిబ్బన్స్ డ్రా చేయడం అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది. ఇప్పుడు దీంట్లో మనం హైలైట్స్, షాడోస్ ఇవన్నీ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇవన్నీ సెలెక్ట్ చేసుకునేసి ఒక గ్రూప్ చేసేద్దాం. దీని గ్రూప్ పేరు రిబ్బన్స్. నాకు స్పెల్లింగ్ తప్పు అయితే ఏమనుకోబాకండి, రిబ్బన్స్ అని చెప్పేసి నామినల్ గా ఇచ్చేసాను. ఓకే, అయితే ఒరిజినల్ ఇమేజ్ ని మనం హైడ్ చేసుకుందాం. దీన్నే మళ్ళీ Ctrl+J తీసుకునేసి రిఫరెన్స్ కోసం పక్కన పెట్టుకుందాం. జస్ట్ డౌన్ కొంచెం చిన్న చేసేద్దాం.
ఓకే. ఇక్కడ చూస్తున్నావు కదా, ఇంచుమించు సిమిలర్ గా మనం డ్రా చేసాం. అయితే ఫైనల్ లో మనకు అవుట్పుట్ అనేది చూద్దాం. కంట్రోల్ జే చేసిన తర్వాత దీన్ని మనం కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ ఒక ఇమేజ్ గా మనకు వచ్చేసింది. మళ్ళీ దీన్ని రాస్టరైజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఎఫెక్ట్స్ ప్యానల్ లోకి వెళ్ళేసి ఇన్నర్ గ్లో తీసుకుంటాను. ఓకే, మనకి ఎంత వరకు కావాలో అంతవరకు తీసుకుందాం. కలర్ ఏదైనా కానీ జస్ట్ వాట్ ఎవర్ తర్వాత సంగతి. ఫస్ట్ మనం సైజెస్ ఇవన్నీ కరెక్ట్ తీసుకుందాం. ఓకే, ఒక పాయింట్, ఓకే ఒక 5 ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసి కొంచెం 0లో ఉంది, మనం 13 ఇచ్చాను. డార్క్నెస్ ఎక్కడెక్కడ ఏమి ఇచ్చున్నాం అనేది క్లియర్గా తెలుస్తుంది. దీన్ని ఓకే చేసేసాను. ఇక్కడ ఎఫెక్ట్స్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీని మీదకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి క్రియేట్ లేయర్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేశాను. చేసిన తర్వాత మనకి ఇది సపరేట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని వైట్ చేసేసాను, ఇది నార్మల్లో పెట్టేశాను. చూసారు కదా. అండ్ దీన్ని బ్లాకే చేసుకుందాం మనం. కలర్ ఏదో బ్లాక్ కాకుండా బ్లూ ఇచ్చేద్దాంలేండి. ఓకే, ఇచ్చేసాను. హైడ్ చేసామంటే చూసారా, ఇది మనకి ఫైనల్లో హెల్ప్ అవుద్ది అనమాట. ప్రెసెంట్ అయితే ఏమీ లేదు. ఇప్పుడు మనం ఇమేజ్ ని బిల్డ్ చేద్దాం. దాంట్లో ఇప్పుడు ఇమేజ్ ని మనం కాపీ చేసేద్దాం. చూసారా, మనకు ఆటోమేటిక్ వెళ్ళిపోయింది. మనం ఇంకొంచెం పెద్దదే చేసుకుందాం. కొంచెం లిమిట్ అంటే ఆ ఫేస్ మనకి కొంచెం కరెక్ట్గా తెలియాలి కదా, నాగార్జున గారిది అని. అందుకని చెప్పేసి ఈ లెవెల్లో మనం పెట్టుకున్నాం అనమాట. దీన్ని ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం బ్లాక్ ఇచ్చేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఆల్ట్ డెల్, దీన్ని బ్లాక్ చేసేద్దాం. ఓకే, అండ్ బ్యాక్. ఓకే కదా. ఇప్పుడు మనకు చూడండి, ఇక్కడ ఉండే ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం అప్లై చేసుకుంటూ వద్దాం. ఇది కొంచెం పైన పెట్టుకునేసాను. ఇదే ఇమేజ్ని కొంచెం కంట్రోల్ జేతో, అంటే మనకి ఆ ఇమేజ్కి కొంచెం ఇది అవ్వాలన్నమాట. బ్యాక్ వెళ్ళి బ్లాక్ చేసాను, బ్యాక్. ఓకే, ఇది మెర్జ్ చేసేసాను. ఏంటంటే ఆ ఇమేజ్ మీదకి వచ్చేటప్పుడు నేను చూడడానికి కొంచెం నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది, అందుకని చెప్పేసి. ఓకే కదా. ఇప్పుడు మనకి ఇక్కడ అవసరం లేదు. అండ్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మనకు అవసరం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ వైట్ షాడో ఉంది కదా, అది ఫైనల్లో చెప్పాను కదా, దాన్ని మనం హైడ్ చేసేద్దాం. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ ఆల్ట్ డెల్ బ్లాక్. ఇది కొంచెం బ్లర్ ఇచ్చేద్దాం. ఫిల్టర్లోకి వెళ్ళేసి జస్ట్ బ్లర్ ఇచ్చేద్దాం, గాషియన్ బ్లర్. ఓకే, దీన్ని మనం దీని మీదకు తీసుకుని వచ్చేసి ఇమేజ్ మీదకి తీసుకుని వద్దాం. చేసిన తర్వాత ఈ ఎఫెక్ట్ ఈడ ఉంది కదా, మనం దాన్ని అరేంజ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడైతే మనకి అవసరం లేదు. ఈడ మనకి కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ అయిపోయినప్పుడు మనకు సరిపోద్ది. అండ్ ఇక్కడ మనకి కావాలన్నమాట ఈ బిట్ ఉంది కదా ఈడ. దీనికోసం నేను ఏం చేస్తాను, షిఫ్ట్ అండ్ ఆల్ట్ డెల్ కంట్రోల్ డి, అండ్ మళ్ళీ గాషియన్ బ్లర్ అప్లై చేశాను. చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఎరేజ్, ఇక్కడ మల్టిపుల్. నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, మనం ఇక్కడ ఈ లేబుల్ మనకి పైకి లేయాలి. ఈ పాయింట్ని మనం ఇప్పుడు యాడ్ చేద్దాం. ఇది మెర్జ్ చేసేసాను కొంచెం. ఓకే, పెద్ద చేసేసాను. ఈ పాయింట్ ఇక్కడ కరెక్ట్గా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కూడా మనకు రావాలి, అది కూడా చూద్దాం. ఇది కొంచెం చేసేద్దాం. ఎందువల్ల ఇమేజ్ ఇదే కాదు కాబట్టి కొన్ని పాయింట్స్ అనేది మనకు చేంజ్ అవుద్ది. బట్ ఏంటంటే ఒక 85% మనం తీసుకొని వచ్చేయవచ్చు. అండ్ దీన్ని మళ్ళీ ఇటు కాపీ చేశాను, కంట్రోల్ టీ హారిజాంటల్ చేసేసాను. చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ ఒక పాయింట్ని మనం యాడ్ చేసాం. ఓకే, ఎరేస్ సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ కొంచెం పెంచుకున్నాను, 30 ఇచ్చి జస్ట్ ఓకే అయిపోయింది. అండ్ సేమ్ యాస్టీజ్ ఇక్కడ కూడా మనకి దీన్ని తీసుకునేసి రొటేట్ చేసుకునేసాను, కాపీ చేసి. అండ్ ఈ పాయింట్లో మనం యాడ్ చేశాను. చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ దీన్ని కొంచెం చిన్నది చేసుకున్నాం. ఓకే,
ఇదే బిట్కి మనం ఇక్కడ యాడ్ చేయాలి. మనం హైడ్ చేద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ క్లోజ్ అయ్యింది, మనకి ఇది యాడ్ చేయాలి. చేశాను. ఇది వచ్చేసి కొంచెం లైట్గా బ్లర్ ఇద్దాం. ఓకే, ఎక్కువ అయింది కొంచెం. అండ్ ఇక్కడ మనకి ఇవ్వాలని చెప్పాను కదా, ఇది ఇద్దాం ఇప్పుడు. ఆల్ట్ డల్ మనం ఇచ్చేసాం. దీన్ని వచ్చేసి జస్ట్ లైట్గా ఎరేజ్ 100 ఇచ్చేసాం లైట్గా. ఓకే, ఇక్కడ వరకు. ఇప్పుడు దీనికి వచ్చేస్తాం. దీనికి వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇదే సినిమా కథ మొత్తం వేరుగా ఉంది, చూద్దాం. ఓకే, ఇది ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ దాకా తీసుకొని వచ్చాను, ఓకే చేశాను, ఇక్కడికి ఓకే చేసేసాను. కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఆల్ట్ డెల్. ఓకే, మనకి ఆడ కలర్ వచ్చేసింది. దీన్ని జస్ట్ లైట్గా, ఓకే, దీన్ని కొంచెం డౌన్ చేద్దాం, కొంచెం రొటేట్ లైట్గా, కొంచెం ఒక క్రాస్గా లాగాను అంతే. అండ్ దీన్నే మళ్ళీ కాపీ చేసుకునేసి జస్ట్ కంట్రోల్ టీ అండ్ ఫ్లిప్ హారిజంటల్ చేసి జస్ట్ దీనికి ఇది తీసుకుని వద్దాం. అండ్ దీన్ని కూడా కొంచెం పెంచుకుందాం. ఓకే, పెంచుకునేసి లైట్గా ఇది తీసుకొని వచ్చేసి ఓకే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? ఈ బిట్లంతా అవసరం లేదు, ఇక్కడ మనం యాడ్ చేయాల్సి వస్తుంది, అది యాడ్ చేసేద్దాం. ఇదే లేయర్ని కాపీ చేసుకునేసి షాడో ఉండేది జస్ట్ ఈడ ఒకటి తీసుకొని వచ్చేసాను. దీన్ని కాపీ చేసి జస్ట్ ఈడ పెట్టాను అనమాట. ఓకే కదా, బట్ ఇక్కడ చిన్న చేసేద్దాం. కంట్రోల్ టీ. ఓకే, అండ్ ఇది ఇక్కడ వచ్చేసింది. అండ్ ఇది కూడా సేమ్ చిన్న చేసేద్దాం. అయిన తర్వాత దీన్ని మళ్ళీ కాపీ చేసి జస్ట్ రొటేట్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చేద్దాం. ఇక్కడికి తీసుకొని వచ్చేసి జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసాం. అండ్ ఇది వచ్చేసి అరెస్ట్ చేసేద్దాం. ఎండింగ్ పాయింట్లోకి తీసుకొని వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది కొంచెం మూవ్ చేద్దాం ఇక్కడ కరెక్ట్గా. ఓకే, అండ్ ఇది అయిపోయింది మనకి. జస్ట్ ఇప్పుడు ఇది సేమ్ యాస్ట్ దీన్నే కాపీ చేసేసి వీటికి తీసుకొని వచ్చేద్దాం. తీసుకొని వచ్చేసి కొంచెం రొటేట్ చేద్దాం. అయిన తర్వాత జస్ట్ మళ్ళీ దీన్ని ఎరేస్ చేసేద్దాం. ఇక్కడలా కాకుండా కొంచెం తగ్గించాం అంతే. ఓకే కదా, దీన్ని పక్కన పెడదాం. పక్కన పెట్టి దీన్ని ఓకే. ఇప్పుడు మనం హైడ్ చేసాం కదా, మనం ఆ లేయర్ని ఆన్ చేద్దాం. ఇదే కదా, దీన్ని డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొని వచ్చాం కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని ఎఫెక్ట్స్ని మాత్రం లేపేయాల్సి వస్తుంది. అది ఏందనేది ఇప్పుడు మీరు చూద్దురు. కానీ దీన్ని హైడ్ చేసేస్తాను, ఇక్కడ ఇది పెట్టేస్తాను. దీన్ని సెలెక్ట్ చేసుకునేసి మనం 50% ఇద్దాం. 50 అవసరం లేదు, కొంచెం పెంచుకుందాం. 80 కదా. ఎరేస్తో ఎంతవరకు చేస్తాం? ఇది మాస్క్ ఇచ్చేస్తున్నాను, మనం మళ్ళీ అవసరమైతే మళ్ళీ చేసుకోవడానికి. ఓకే, బ్రష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇదంతా ఎరేజ్, ఇక్కడ అవసరం లేదు. అండ్ ఇది కూడా మనకి ఇక్కడ యాడ్ అవ్వాలి, ఇది కూడా యాడ్ చేసేద్దాం. దీన్నే కాపీ చేసి ఇక్కడ పెట్టేద్దాం. పెట్టి ఇది కొంచెం రఫ్నెస్ చేసేద్దాం. ఓకే, ఈ బిట్ని కాపీ చేసుకునేసి జస్ట్ ఇడిద్దాం. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ దగ్గర ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ మనం కొంచెం యాడ్ చేసుకుంటూ వద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఎన్, బి బ్రష్, జస్ట్ ఇక్కడ షేడ్స్ లాగా. అండ్ ఇది లైట్గా, అండ్ సైడ్, అండ్ ఇది, అండ్ ఇక్కడ లైట్గా, అండ్ ఇది కూడా సేమ్ యాస్టీస్. అండ్ సేమ్ ఇది కూడా మనకి వేయాలి. అండ్ ఇది
లైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే మొత్తం అది బ్లాక్ మీద మనం ఇచ్చాం. ఇప్పుడు నేను ఈ కలర్ని సెలెక్ట్ చేసుకునేసి ఓకే చేసేస్తాను. చూసారా, ఒపాసిటీ కావాలంటే 50 ఒపాసిటీ, లేదు మనకు కావాలంటే తగ్గించుకోవడం పెంచుకోవడం మన ఇష్టం, అది ఓకే అయిపోయింది. ఇక్కడ ఇమేజ్ మనకి ఓవర్గా బ్రైట్నెస్ ఉందనుకున్నప్పుడు కొంచెం తగ్గించుకునేసాను. చూసారు కదా, ఇప్పుడు మొత్తం ఇవన్నీ ఏంటంటే ఓవరాల్గా ఒక గ్రూప్ చేసేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక గ్రూప్, ఓకే కదా. ఇవన్నీ మనకి అడిషనల్. చూసారు కదా, ఇక్కడ మనకు కావాల్సిన టైటిల్ ని మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి నాగార్జున గారు అనుకోండి, నాగార్జున గారిని ఇచ్చుకోవచ్చు, లేదు నా పేరు కావాలంటే నా పేరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన ఫోటోని ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనకు కావాల్సిన ఫోటోని ముందు మనం తీసుకుందాం. ఇక్కడ మనం ఒక ఫోటో పెట్టుకుని ఉన్నాను. ఈ గ్రూప్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ ని నేను జస్ట్ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేసాను. మనకి యాడ్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మనకు కావాల్సిన ఫోటోని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తా ఉండొచ్చు. కలర్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ మనకు కావాల్సిన కలర్ ని ఇలా బ్లాక్ అండ్ వైట్ లో యూస్ చేసుకోవచ్చు, కలర్ లో యూస్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ మీ చాయిస్ అది. ఈ ట్యూటోరియల్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఇటువంటి మరిన్ని ట్యూటోరియల్స్ మీ ముందుకు తీసుకురావడానికి బెల్ ఐకాన్ ని మాత్రం యాక్టివేట్ చేయండి, నోటిఫికేషన్ పొందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యూటోరియల్ తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.